30 సంవత్సరాల నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటం. ఈ పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉండి చివరికి ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందో శాశ్వతంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో. ఈనాడు ఈ వర్గీకరణ విషయంలో కూడా మాదిగ ఉపకులాల వర్గీకరణ కూడా సంక్లిష్టమైన సమస్యగా మారి తెలంగాణ సమాజం అదేవిధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రకరకాల పోరాటాలను ఎదుర్కొని చాలామంది దీంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ పోరాటంలో ప్రాణాలు అసలు బాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ మాదిగ ఉపకులాల వర్గీకరణ సందర్భంగా పోరాటంలోనే చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూనే ఈరోజు ఈ సమస్యకు ఈ సభ శాశ్వతమైన పరిష్కారం చూపించడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం. వ్యక్తిగతంగా నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న అంశం ఇది. ఎంపీ ప్రజా జీవితంలో నెరవేర్చిన ప్రతి సందర్భంలో ఈ వర్గాల అండగా నిలబడి మా ఎదుగుదలలో పూర్తిగా సహకరించి ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. అందుకే ఈ సమస్యను శాశ్వతమైన పరిష్కారం ద్వారా ఈ వర్గాలను ఆదుకోవాలన్న ఆలోచననే మా ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దీని నేపథ్యం 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వర్గీకరణ చేపట్టాలి, చట్టం చేయాలని చెప్పి ఇదే సభలో ఆనాడు వారు తీర్మానం ప్రవేశపెట్టి సభలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసారు అధ్యక్ష. అదేవిధంగా ఆ తీర్మాన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 2007లో ఉషా మెహ్రా కమిషన్ నియమించి ఈ కమిషన్ 2008 మే నెలలో తమ నివేదికను కేంద్రానికి అందజేసింది అధ్యక్ష. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో సవరణలు చేయడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాలను పార్లమెంట్లో ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది.